సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి ఈ రోజు తెల్లారింది అన్నట్టు మనము తిరుపతికి అనుకోని కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్నాం. కానీ ఈ రోజు వచ్చింది మనకు ఆ తిరుపతి పోనీకి ఛాన్స్. కానీ నేను అనుకునే వరకు అరుణాచలం పోవాలని. కానీ మనని తిరుపతికి తీసుకుపోతున్నాడు దేవుడు. సో తిరుపతికి వెళ్ళిపోదాం రండి. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి తిరుపతిలో అడుగు పెట్టేసాం రా. కొన్ని సంవత్సరాల తర్వాత అడుగు పెట్టినాము. ఇదో ఇక్కడున్న గాలి, ఇక్కడున్న నేచరు ఇట్టే కొన్ని వేరే దేశాలు పోయినాయి, కొన్ని యుగాలు దాటిన మటుకు ఈ నేచర్, ఈ గాలి మటుకు ఎక్కడ దొరకదు మనకి. అది ఇది అనుకున్న లోపలనే మనం మరిపోయి ఎట్లా దారికి వచ్చేసినాము. ఈసారి గాను ఏడుకొండలింగ స్వామి నన్ను గానో బతికించినాడా, చాలా పెద్దోళ్ళ ఇప్పుడు ఇస్తాను స్వామి అని బయలుదేరిపోయినాము. ఈ గోపురం దగ్గరకు వచ్చేసినాము అమ్మంగా. ఈ గోపురం కా నుంచి మనకి ఇక్కడ నుంచి బ్యాలేగా ఇది అందరూ చూసినది. మొదలెడదాం. దో కొంతమంది ఏం చేస్తున్నట్టు యూత్ దో అక్కడ ఊరుకుంటారు కదా, అట్లా ఊరుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది. వాళ్ళకి తర్వాత కానొస్తాయన్నమాట చుక్కలు. కొన్ని మెట్లు పైకి వచ్చినాక ఒక ఆంజనేయ స్వామి కనబడతారు లెఫ్ట్ సైడ్ లో. అక్కడికి వచ్చేసి మన లేడీస్, మన యూత్ అందరూ కలిసి ఒక రాళ్ళు పైన పెడతారు అనమాట. వాళ్ళు ఇండ్లు కాకుండా ఇంకొక 2-3 ఇండ్లు మేడలు కట్టించుకోవాలనేది వాళ్ళ తాపత్రయం అనమాట. అలా కట్టుకుంటే వాళ్ళు నిలబెడతారు కోరికలు, రాళ్ళు పెట్టేసి పైన బయలుదేరుతారు. మనం ఎక్కువచ్చినది ఈ మెట్లు. ఆ 1000 మెట్లకి వానమ్మ అస్సలు ఎట్లా అంటే పానం గుంజుతుంది. ఇంకా అయితలేదు, అస్సలు అయితలేదు. ఇంకా ఇది వచ్చంరా నాయన, ఎక్కనికనే శాత కాకుండా నాయన. అంటే ఈ పిల్లగాడు వచ్చేసి పక్కన అది కుంకుమ పూసుకుంటూ మెట్టుకి ఎక్కుతున్నాడు. అది గ్రేట్ అసలు. అంటే మన నర్సరీకనే కాలం వస్తుంటే వాడు వంగిట్లో పెట్టాలన్నమాట. మెట్టుకు పెట్టుకుంటూ వస్తున్నాడు. పై వరకు వాడిని గమనించిన నేను. ఎక్కడ కూర్చోకున్నాడు అని అమ్మాయి అట్లా పెట్టుకుంటూనే వెళ్ళిపోతున్నారు. గ్రేటర్ నాయన నువ్వు. అట్లా పూసుకుంటూనే ఎక్కడేమన్నా అనుకుంటే కొంతమంది ఒత్తులు అవి వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కర్పూరాలు కింద నుంచి వెలిగించుకుంటూ వస్తున్నారు అన్నమ్మ. ఈ ఆడోళ్ళు వీళ్ళు గ్రేటర్ అయినా ఒకరి తర్వాత ఒకరు. బాబోయ్ 2000 మెట్ల దగ్గరికి వచ్చేసినాం రా అయ్యా. కాళ్ళు చూస్తేనేమో బీచవచ్చంగా గుంజి పడేసినవి. ఇట్లా ముఖం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కాకుండా అస్సలు కాకుండా అసలు రావాలనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినాక బాధపడాలనిపిస్తుంది. ఏం చేయలేము. అట్లా బాధపడుకుంటూ ఒకసారి కూర్చొని కింద చూసినారా నాయన. కింద పై నుంచి చూస్తుంటే కింద వానేమో అద్భుతం తెలుసా. అట్టిట వెలుగు ఉండదు కిందికి. దీపావళి పండుగ ఎట్లా మెరుస్తుందో అట్లా మెరుస్తుంటది. భలే ఉంటుంది ఇట. అంటే ఒక పావు భాగం వచ్చేసినాము అని పైనుంచి మనకు కానొస్తుంది అనమాట. సగం దూరం వచ్చేసినాము అని. 1050 కంప్లీటర్ ఆయన. ఇంకా బ్యాలెన్స్ 2500 ఉన్నాయి. బాబోయ్ దూరం తిరిగిపోతున్నాడు ఆయన. ఈ రెడ్ బుల్ మట్టుకు ఎక్కడ దొరకట్లేదు తాగుదామంటే. ఇక్కడ మనకు ఒక వెలుగు, ఒక ధైర్యం మనకి ఈడ కానొస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి కానొస్తే ఇంకా సగం దూరం వచ్చేసినాము, ఇంకా సగం దూరం వెళ్ళిపోవాలి అని. సో ఆయన దర్శించుకొని ప్రశాంతంగా మొక్కి కొంచెంసేపు కూర్చొని అట్లాగా వాళ్ళు కొందరు ఫోటోలు దిగుకుంటా, కొందరు అనేమో మాట్లాడుకుంటా. ఈ వైబే వేరనమాట. ఈడికి వచ్చిన తర్వాత అల్లో ఒక ఎత్తు ఉంది, ఈడ ఒక ఎత్తు. ఈడ కొంచెం రిలాక్స్గా అంటే ఎవరైనా సరే ఈడ మటుకు అది ప్లేస్ మటుకు కొంతమంది స్కిప్ చేసి వెళ్ళిపోతారు అనమాట. ఒక మొక్కని వెళ్ళిపోతారు. ఈడ కొంచెం కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగేసి కొంచెం మొక్కుకొని కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం బెటర్ అని నా ఫీల్. ఫేస్లో స్మైల్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చూడు కింద ఏమొచ్చిందో. కంప్లీటెడ్, మొత్తానికి సాధించినామరా నాయనా అని ఆ ఫీల్ ఉంటుంది చూడు. అది హైలైటింగ్ అసలు. అదల్లో కొత్తంటే ఇక్కడికి వచ్చినాక మనమో టోకన్ తీసుకోవాలి. అంటే మేము బుకింగ్ చేసుకుని వచ్చినాంలే. ఈ టోకన్ లైన్ చూస్తుంటే మనమో కళ్ళు తిరిగి పడిపోతాం తెలుసా. అంత పెద్దగా ఉంటుంది. వానమ్మ ఈ టోకన్ తీసుకునిగా మనకి దాదాపు ఒక 5 గంటలు పట్టింటుంది ఆ టోకన్ తీసుకునికనే. ఎంత జనం రానైనా ఈ కార్తీక వెళ్ళినప్పుడు మటుకు అస్సలు రాకూడదని మాకు పోయినప్పుడే అర్థమైపోయింది. బీభత్సం. ఒక ఆటోడంలో పడేస్తే వానమ్మ ఆటోడం ఫుల్ అయిపోయి పైన గోడల మీద కూర్చుంటున్నారు. షోరే సరే మటుకు కొంచెం బుకింగ్ చేసుకునే రండి. కానీ ఈ ఈ పాట మటుకు పడొద్దండి. సో కింద టోకన్లో 5 గంటలు లేకుండా కాబట్టి దర్శనం వచ్చేసి మాకు 2 గంటల్లో అయిపోయింది. ఇక్కడ దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి ఒక టెగ్గా కొట్టుకొని ఇక్కడ ఫోటోలు దిగినాం. కానీ ఇక్కడ కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు. ఆ వీడియోలు తీసుకోవాలో ఒకటే డైలాగే, ఈసారి గాన ఏడుకొండలింగన స్వామి నన్ను గాన బతికించినాడా స్వామి, చాలా పెద్ద ఉన్నాయి పొడిస్తారు స్వామి అని ప్రతి ఒక్కరు రీల్స్ షార్ట్లు అన్నీ వేసుకుంటున్నారు పైన. మేము అవి చూసుకొని చిన్నగా కిందికి రావాలి. ఇంకా నాకు తిరుపతిలో ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. గోపురం ముందర కూర్చోవాలి. అది 2 గంటలు 3 గంటలు దాదాపు అట్లనే కూర్చున్నా తెలుసా. నేను ఈ గోపురం ముందరనే కూర్చుంటే దీని ముందర కూర్చునే పీస్ అనేమో ఎక్కడ దొరకదు నాకు.
నాకు అసలు వైబే వేరే ఉండదన్నమాట దీని ముందర కూర్చుంటే. నాకు ఇది ఫేవరెట్. మరి మీకు ఎక్కడో కింద కమెంట్లో చెప్పండి. అట్లే గోపురం ముందర కూర్చుంటే కొద్దిసేపులకే మన పల్లకి తీసుకొని మన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చినారు. అమ్మ బాబా ఏమి జనంరా నాయన. అంటే చుట్టుముట్టేస్తారు తెలుసా, దగ్గర కూడా లేదు అసలు. అసలు ఏంది ఇంత క్రౌడ్ అనేమో కార్తీకల్లా మటుకు అస్సలే రాకూడదని ఇప్పుడు కూడా అనిపించింది. ఈ వీడియో తీసుకున్నప్పుడు కూడా అరే దగ్గర పోయి చూడనీకి లేదారా పోయి ముక్కొని అన్నట్ట లేకుండా పోయింది. చూడండి మీరు కూడా ఉన్నాము ఎంతమంది ఉన్నారు, కుప్పలు కుప్పలు కొన్నారు. మాకు అటు ఉంది, ఇంకా ఏం చేయలేము. ఇంకా మంచిగా మొక్కునికి కూడా లేదు దగ్గర పోయి. అమ్మా ఏంద్రా నాయన వాన మాకి ఒకటి పోతే ఒకటి అనమాట. కొద్దిసేపులకే మళ్ళీ వాన, ఫుల్ వర్షమే తిరుపతిలో. ఈ చలికాలం ఇక్కడ అన్నీ ఇంకా ఎండాకాలమే వాన పడుతుంది, లేక చలికాలం పడదా? ఫుల్ వాన మాకు ఎక్కడ పోకుండా. ఈయనగా ఇది ఆ రోజు ఇంకా ఆడనే మొత్తం అడిగినాము. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ జంపుగా వాన పడతలా. హైలైట్ తెలుసా ఆ సినిమా కూడా. ప్రశాంతంగా అందరూ కూర్చొని ఫోటోలు తెచ్చుకుంటూ అదే చేస్తుంటారు వెళ్ళిపోయారు. ఇంకా ఈడేంది పైకే చూపిస్తున్నాడు జాంకోసారి అనుకుంటున్నాను మీరు. నేను వాన చూస్తున్నా, వాన పడుతుందా ఈరోజు అంటే మేము ఇంటికి వెళ్ళే రోజు అనమాట. ఇది అట్లా చూస్తున్నా వాన పడుతుంది అంటే ఆ నెమ్మ కొంచెం మొబ్బులుగానే ఉంది. చూద్దాం మళ్ళీ వాన పడుతుందా మళ్ళీ ఎట్లనో. ఈ ప్లేస్ వచ్చేసి మనం ఎన్నిసార్లు తిరుపతి పోయినా ఈడికి మటుకు మనం ఖచ్చితంగా వస్తాము. ఎందుకంటే ఈడ ఒక ఫోటో పెట్టి ఖచ్చితంగా మనం స్టేటస్లో పెట్టుకోవాల్సిందే. అంత బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. సో ఇది కూడా బాగుంటుంది. రోడ్డు మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇట్లా ఇంతేగా ఏం లేదు. వచ్చినాక మనం బయలుదేరాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే కదా, మన ఇంటికి మనం చేరుకోవాల్సిందే కదా. అట్లాగే ఇంటికి బయలుదేరినాము. కానీ అదొక బాధ, ఇంటికి పోతున్నప్పుడు వాడేమో భరించలేని బాధ అనమాట. మనం ఇప్పుడు పొద్దున పడి పోతే వాడేమో సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామో అని తెలుస్తాం. కానీ ఇది అట్ట కాదు, ఇంటికి ఒప్పుది కాదు. వాళ్ళు ఎప్పుడు వస్తామో ఏం కథనో అనుకొని పోతూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేయి, మళ్ళీ కలుద్దాం.